ఏం తాత డబ్బులు సరిపోయా? మా ఆవిడికి ఆపరేషన్కు సరిపోతాయి. ఇంతకీ నీకు పిల్లలు లేరా? కొడుకున్నాడు బాబు. పక్షికి రెక్కలు రాగానే ఎగిరిపోయినట్టు నా కొడుకు జాబు రాగానే వెళ్ళిపోయాడు బాబు. ఇంతకీ నీ కొడుకు పేరేంటి? ఏంటి సార్ పిలిచారంట? సారీ కార్తిక్, నువ్వు వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ అంత సాటిస్ఫాక్షన్గా లేదు. ఏదైనా ఉంటే డైరెక్ట్ ఎండి గారితో మాట్లాడుకో. ఏంటి సార్ నేను చేసిన ప్రాజెక్ట్ రిజెక్ట్ చేశారంట? నాకు నీ ప్రాజెక్ట్ నచ్చలేదు, అందుకే రిజెక్ట్ చేశాను. సార్ నేను 9 monthsగా దీని మీద నాన్ స్టాప్గా వర్క్ చేశాను. అలాంటిది వితౌట్ ఎనీ రీజన్ మీరు రిజెక్ట్ చేశారు. ఒకే ఒక్క రీజన్ చెప్పండి సార్. ఇదే రీజన్. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి గుర్తున్నారా లేక మర్చిపోయావా? ఒక 26 ఏళ్ళ కుర్రాడు ఒక 62 ఏళ్ళ ముసలి ఇంట్లోంచి తోసేసినప్పుడు అలా ఎందుకు తోసేయాల్సి వచ్చిందా అని ఆలోచించిన నేను ఎందుకు నీ ప్రాజెక్ట్ గురించి ఆలోచించాలనిపించలేదు. ఆఫ్టర్ ఆల్ 9 నెలలు నువ్వు కష్టపడి పనిచేసిన ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేస్తేనే నువ్వు అంత బాధపడినప్పుడు, 9 నెలలు నిన్ను మోసిన నీ తల్లి, 26 ఏళ్ళు పెంచిన నీ తండ్రి ఇద్దరిని నువ్వు రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో నువ్వు ఒక్కసారి ఆలోచించవా? నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది సార్. మాయా, ఐమ్ రియల్లీ సారీ.